ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులందరికీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలు. శ్రీ గురువే కలియుగంలో సద్గురువు రూపంలో అవతరించి శ్రీ సాయి బాబాగా మనందరినీ అక్కున చేర్చుకొని మనకు వారి యొక్క కృపను ఎల్లవేళలా చూపుతున్నారు. అటువంటి శ్రీ గురుమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు బాబా మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు 1886 మార్గశిర మాసం రోజు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది. భక్తుడి యొక్క విజయానికి, భక్తుడికి బాబా పట్ల ఉన్నటువంటి శ్రద్ధకు, బాబా ఇచ్చిన మాట వారు తప్పరనేటువంటి భక్తుడి విశ్వాసానికి ఈరోజు ఒక ప్రతీక. మార్గశిర పౌర్ణమి 1886 సంవత్సరంలో బాబా తన శరీరాన్ని మహల్సాబ్కు అప్పజెప్పి వారి యొక్క ఆత్మను బ్రహ్మాండంలో 3 రోజుల పాటు లీనం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం. బాబా భక్తుడు ఇచ్చిన మాట ప్రకారం ఏ విధంగా మరలా తిరిగి వచ్చారు. ఇక్కడ రెండవ ప్రధానమైనటువంటి అంశం బాబా వాక్కు పైన మహల్సాపతికి ఉన్నటువంటి విశ్వాసం. మూడవది భక్తుడి యొక్క శ్రద్ధ, సద్గురువు యొక్క ఆజ్ఞను పరిపాలించడం. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ఈరోజు మనం అవగాహన చేసుకోవాలి. బాబా మార్గశిర పౌర్ణమి రాత్రి 10 గంటల సమయంలో మహల్సా వద్దకు వచ్చి చెప్తారు, మహల్సా, నేను 3 రోజుల పాటు నా యొక్క ప్రాణాన్ని బ్రహ్మాండంలో లీనం చేస్తాను. నా దేహాన్ని 3 రోజుల పాటు కాపాడు సుమా. 3 రోజుల తర్వాత నా శరీరంలో చలనం లేకపోతే సభామండపం మూలన ఉన్నటువంటి ఆ స్థలంలో నా దేహాన్ని పాతిపెట్టి దానిపైన 2 జెండాలు పాతు మహల్సా అని చెప్తారు. మహల్సా బాబాను ఏదో అడగబోతూ ఉండగానే మహల్సా ఒడిలో తలవాలుస్తారు. ఈ విషయం దావాలంగా షిరిడి అంతా వ్యాపిస్తుంది. తెల్లవారేసరికి జనులందరూ వచ్చి బాబా దేహాన్ని చూస్తారు. ఎవ్వరికీ కూడా నమ్మకం లేదు. ఎందుకంటే బాబా నాడి కొట్టుకోవడం లేదు, బాబా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయాయి, శరీరం కూడా చల్లబడిపోయింది. బాబా మనల్ని మభ్యపెట్టడానికి 3 రోజులు వేచి చూడమని చెప్పారు, కానీ వారు వారి ధామానికి వెళ్ళిపోయారు అని చెప్పి షిరిడీ జనులు గుండెలు అవిసేలాగా రోదిస్తూ ఉన్నారు. రెండవ రోజు మహల్సాకు కాశీరాం షింపి లాంటి వాళ్ళు, అప్పాకులకర్ణి లాంటి వాళ్ళు చెప్తారు, మహల్సా, నిన్ను తృప్తిపరచడానికి బాబా 3 రోజులు వేచి చూడమన్నారు. కానీ బాబా దేహం యొక్క స్థితిని చూస్తే బాబా వారి ధామానికి వెళ్ళిపోయారు, మనల్ని మభ్యపెట్టడానికే ఆ మాట చెప్పారు అని అంటారు. మహల్సా ఆ మాటకు అంగీకరించరు. బాబాకు నన్ను మభ్యపెట్టాల్సినటువంటి అవసరం లేదు, మభ్యపెట్టదలుచుకుంటే నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, 3 రోజుల వరకు నా దేహాన్ని కాపాడమన్నారు. సరే బాబా అని చెప్పి నేను బాబాకు మాటిచ్చాను. ఇక్కడ 2 వాగ్దానాలు రుజువు అవుతాయి. బాబా నాకు ఇచ్చిన మాట ప్రకారం 72 గంటల తర్వాత మరలా వారు తిరిగి వస్తారు. అదేవిధంగా నేను బాబాకి ఇచ్చినటువంటి మాట, బాబా నా ప్రాణం పోయినా సరే ఈ దేహాన్ని నేను 3 రోజుల పాటు కంటికి రెప్పల నేను కాపాడుతాను అని చెప్పి నేను బాబాకు మాటిచ్చాను. కాబట్టి ఇది మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పరస్పరమైనటువంటి వాగ్దానాలు. అందువల్ల 3 రోజుల తర్వాత నేను బాబా దేహాన్ని అప్పగిస్తాను. ఎవరైనా సరే బాబా దేహాన్ని బలవంతంగా నా నుంచి తీసుకెళ్లాలని చెప్పి మీరు ప్రయత్నిస్తే ముందు నా ప్రాణాలను తీసి బాబా దేహాన్ని తీసుకెళ్ళమని చెప్పి చెప్తారు. ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి ధైర్యం, బాబాకు ఒక భక్తుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏ విధంగా దానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి నైజం మనం మహల్సాలో చూస్తాం.
3 రోజుల పాటు కనీసం లఘుశంకకు కూడా లేవకుండా బాబా దేహాన్ని తన ఒడిలో పెట్టుకొని బాబా నుదురును నిమురుతూ అచేతనంగా ఉన్నటువంటి బాబా దేహం వైపే తదేకంగా చూస్తూ చుట్టూ నాటకం జరుగుతూ ఉంటుంది. అప్ప లాంటి వారు, కాశీరాం లాంటి వారు 3వ రోజు మధ్యాహ్నానికి బాబా సూచించినటువంటి చోట మనం సమాధికి గోతిని తవ్వాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అనేక మంది ఇక బాబా లేరు రారు, మహల్సా పిచ్చివాడైపోయాడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ మహల్సా దేనిని పట్టించుకోలేదు. నా బాబా నాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా 3 రోజుల తర్వాత తిరిగి వస్తారు అనేటువంటి అదే విశ్వాసంతో మహల్సాపతి ఉన్నారు. మహల్సాపతి యొక్క శ్రద్ధా భక్తికి మెచ్చినటువంటి బాబా 3వ రోజు సాయంత్ర సమయంలో నిద్రలో నుండి ఏ విధంగా అయితే మేలుకుంటారో ఆ విధంగా లేచి మహల్సాను చూసి బాబా ఒక చిరునవ్వు నవ్వుతారు. బాబా వచ్చేసారా, ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నారు, నిజంగా నేను ధన్యుణ్ణి అని చెప్పి మహల్సా అంటారు. ఒకవేళ మహల్సాపతి విశ్వాసాన్ని కోల్పోయి మహల్సా తన ధైర్యాన్ని సడలించుకుంటే, ఎందుకంటే ఊరంతా ఏకమయ్యారు, బాబా పట్ల అమితమైనటువంటి భక్తి ఉన్నటువంటి కాశీరాం షింపీ కూడా చేతులెత్తేశాడు, మహల్సా ఒక్కడే నిలబడ్డారు. ఇంతమంది ఏకమైనా సరే బాబా ఇచ్చిన మాట తప్పరు అనేటువంటి విశ్వాసంతో, శ్రద్ధతోటి బాబా యొక్క శరీరాన్ని 3 రోజులు మహల్సా కాపాడారు. కాబట్టే ఈరోజు బాబా వైభవం మన వరకు చేరుకుంది. లేకపోతే బాబా మహాసమాధికి 32 సంవత్సరాల ముందే బాబా అనేటువంటి ప్రస్థానం ముగిసిపోయేటువంటిది. ఆ రోజుకు ఇంకా బాబా యొక్క వైభవం కానీ వారి మహత్తు కానీ లోకం రుచి చూడలేదు. బాబా వారి యొక్క మహత్తు, వారి యొక్క ఖ్యాతి 1903-4 సంవత్సరాల తర్వాత నుండే ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఆ విధంగా 1909-10 సంవత్సరం నాటికి అనేక మంది భక్తులు బాబా వద్దకు చేరుకోగలిగారు. అన్నాసాహెబ్ దబోల్కర్ లాంటి వారు కూడా 1910లోనే బాబాను చేరుకున్నారు. ఒకవేళ బాబా ప్రస్థానం 1886 మార్గశిర పౌర్ణమికే ముగిసిపోతే ఇటువంటి అద్భుతమైనటువంటి గురు సహచర్యం మనకు అస్సలు దక్కేది కాదు. అందుకనే బాబా తమ యొక్క అవతార ప్రస్థానాన్ని మార్గశిర పౌర్ణమి రోజు ఒక ల్యాండ్ మార్క్గా సెట్ చేశారు. ఏంటిది మార్గశిర పౌర్ణమి? శ్రీ దత్తాత్రేయ స్వామి జనించినటువంటి రోజు. ఆ రోజు నుండే వారి యొక్క అసలైనటువంటి అవతార ప్రస్థానం ప్రారంభమైంది. అంతకంటే ముందు షిరిడీకి వచ్చినటువంటి బాబాను, 16 ఏళ్ల బాలుడుగా ఉన్నటువంటి బాబాను, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీవెవరు అనేటువంటి ప్రశ్న షిరిడీలో ఉన్నటువంటి గ్రామస్తులు పదే అడిగేటువంటి వారు. కానీ 1886 మార్గశిర మాసం తర్వాత బాబా యొక్క తల్లిదండ్రుల గురించి ఎవరు అన్వేషించడం మానేశారు. వారు ఎక్కడి వారు, ఎవరి వారు అనేటువంటి విషయం కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఒక్క దైవానికి తప్ప శరీరాన్ని వదిలి మరలా 3 రోజుల తర్వాత సజీవులయ్యేటువంటి శక్తి ఒక పరమాత్మకు మాత్రమే ఉంటుంది అనేటువంటి విశ్వాసాన్ని జనులు రుచి చూశారు. అందుకని అప్పటి నుంచి బాబాను సాక్షాత్తు పరబ్రహ్మగా, సాక్షాత్తు పరమాత్మగా జనులు కొలవడం ఆరంభించారు. ఈ బాబా మార్గంలో ఇది ఒక అద్భుతమైనటువంటి మైలురాయి. ఈరోజు మనందరం కూడా దత్త జయంతిని జరుపుకుంటాం. దత్త జయంతితో పాటు ఖచ్చితంగా బాబా యొక్క అసలైనటువంటి అవతార ప్రస్థానం ప్రారంభమైనటువంటి రోజుగా మనం ఈ దత్త జయంతిని మనం జరుపుకోవాలి. శ్రీ సాయి బాబాయే సాక్షాత్తు దత్తుడు అనేటువంటి అనుభవం అనేక మందికి ఇచ్చారు కదా. అందుకనే వారు మార్గశిర పౌర్ణమిని వారి అవతార ప్రస్థానానికి మరొక మైల్ స్టోన్గా బాబా మార్గశిర పౌర్ణమిని వారు సెట్ చేసుకోవడం జరిగింది. నేను సాక్షాత్తు దత్తస్వరూపుణ్ణి, సాక్షాత్తు నేను పరమాత్మనే అని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి మూఢ జనులకు తెలియపరిచే విధంగా అద్భుతమైనటువంటి 72 గంటల సమాధి అనేటువంటి లీలను బాబా
చేయడం జరిగింది. బాబా యొక్క ప్రస్థానం మహాసమాధికి 32 సంవత్సరాల ముందే ముగిసిపోతే నిజంగా ఈరోజు మనందరము కూడా బాబా అనేటువంటి ఎరుకలో ఉండేటువంటి వాళ్ళమా? అది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే బాబా యొక్క వారి జీవిత చరిత్ర కానీ వారి యొక్క మహత్తు కానీ ఎక్కడా కూడా అది రికార్డ్ చేయబడలేదు అప్పటి వరకు. ఆ తర్వాతనే బాబా వారి యొక్క చరిత్ర రచనకు అనుమతిచ్చి వారి యొక్క అవతార వైభవాన్ని భవిష్యత్ తరాల వారికి అందించడానికి వారు సంకల్పించడం జరిగింది. 1886 నాటికి కేవలం బాబా షిరిడి అనేటువంటి గ్రామానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక పరమాత్మ. ఆ మార్గశిర పౌర్ణమి నుండే బాబా యొక్క మహత్తు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రకాశించడం జరిగింది. అందుకనే మనం ఈ సందర్భంగా భక్త మహల్సాపతికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆ రోజు మహల్సా స్థానంలో ఇంకెవ్వరున్నా సరే ఆ రోజు జనులు చేసినటువంటి ఒత్తిడికి ఆ రోజు వారందరూ కూడా కట్టగట్టుకొని ఏకాభిప్రాయంతో ఉండి బాబాను సమాధి చేద్దామంటే ఎవరైనా సరే బలహీనుడు ఉంటే ఖచ్చితంగా లొంగిపోయేటువంటి వారు. మహల్సా లొంగిపోలేదు. ఎందుకంటే మహల్సాకు బాబా పట్ల విశ్వాసం. 16 ఏళ్ల బాలుడిగా షిరిడి నుంచి వెళ్ళినటువంటి బాబా ఖచ్చితంగా మరలా తిరిగి వస్తారు అనేటువంటి విశ్వాసం మహల్సాలో బలంగా ఉంది. అందుకనే మహల్సా 21 సంవత్సరాల యువకుడిగా బాబా మళ్ళీ షిరిడిలో అడుగుపెట్టగానే వెంటనే గుర్తించి ఆవో సాయి అనేటువంటి నామాన్ని వారికి పెట్టడం జరిగింది కదా. వారి ఉండడానికి కావలసినటువంటి ఆవాసాన్ని కూడా మహల్సాని చూపాడు కదా. బాబాను ఎవ్వరూ కూడా పూజించినటువంటి సందర్భంలో బాబాను ప్రతిరోజు కూడా గంధాక్షతలతో పూజించుకున్నటువంటి తొలి పూజారి మహల్సాపతి కదా. ప్రతి దాంట్లో కూడా మహల్సాపతికి అగ్రస్థానాన్ని బాబా ఇచ్చారు. ఖండోబా పూని బాబా యొక్క గురుస్థాన్ గురించి చెప్పింది మహల్సానే. రెండవది బాబాకు నామకరణం చేసింది మహల్సానే. అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. గురువు పరీక్ష పెడతాడు, భగవంతుడు కూడా భక్తులకు పరీక్ష పెడతారు. నన్ను వీరు గుర్తిస్తున్నారా లేదా, నా యొక్క మహత్తు వీరికి అర్థమైందా లేదా. ఆ సందర్భంలో బాబా పెట్టినటువంటి పరీక్షలో విజయుడిగా నిలిచాడు మహల్సాపతి. మహల్సాపతి యొక్క భక్తికి శ్రద్ధకు ఆ ధైర్యానికి మెచ్చి బాబా వారి యొక్క అవతార ప్రస్థానాన్ని కొనసాగించడానికి మరలా తిరిగి వచ్చారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఈ విధంగా బాబా భక్తి మార్గంలో మహల్సాపతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనము బాబా ప్రస్థానంలో అనేక మంది భక్తుల గురించి చదువుకుంటాం. దీక్షిత్ గారు వారి యొక్క ఉద్యోగాన్ని వారి యొక్క పరపతిని అన్నింటినీ వదిలేసి వచ్చి షిరిడిలో ఉన్నారు. భూమిని కొన్నారు, వాడా కట్టారు, బూటి వాడా కట్టారు. అది ఈరోజు బాబాకు సమాధి స్థలంగా మారింది. అదేవిధంగా సాటే లాంటి వారు, అనేక మంది దాదాసాహెబ్ కపర్దే లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బాబా దగ్గరికి వచ్చారు. బాబా వైభవం పెరిగింది అని చెప్పి మనం అనుకుంటాం. వీళ్ళందరూ కూడా ఫోకస్లో ఉన్నటువంటి వారు. ఎప్పుడూ కూడా మహల్సాపతి అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉండేటువంటి వాడు. బాబా నీడతో పాటు నీడగా ఉన్నటువంటి వారు మహల్సాపతి. ఎప్పుడూ కూడా ఫోకస్లోకి రావాలని చెప్పి మహల్సాపతి ఎప్పుడూ కూడా తను పరితపించలేదు. బాబా నీడన ఉంటే చాలు, ఆయన పంచన మూరెడు స్థలం దొరికితే చాలు కూర్చోవడానికి. ఈ ప్రపంచంలో అంతకు మించినటువంటి సంపద ఐశ్వర్యం మరొకటి లేదని చెప్పి మహల్సా భావించాడు. మరి ఇంత త్యాగం చేసినటువంటి మహల్సా అవసరమైతే నా ప్రాణాలను తీసుకోండి అని చెప్పి అన్నాడు. బాబా దేహాన్ని అప్పగించా అన్నాడు. అటువంటి మహల్సాకు మరి గొప్ప ఖ్యాతి రావాలి కదా, గొప్ప సంపద బాబా ఇవ్వాలి కదా. ఇవేవి కూడా ఇవ్వలేదని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్లకు చాలామందికి బాబా అనుగ్రహించినటువంటివి కంటికి కనిపించేటువంటివి. మహల్సాకు అనుగ్రహించినటువంటి అనుగ్రహము మరెవ్వరికీ కూడా అది కనిపించదు. ఎవరు సద్గురువు వద్ద నిత్యము కదలకుండా అదే పనిగా అక్కడే కూర్చొని ఉండేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది, హక్కు ఎవరికి ఉంటుంది, శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఎంతమందికి ఉంది? అసలు ఎవరికీ లేదు, ఒక మహల్సాకు తప్ప. బాబా నీడన తప్ప, బాబా పంచన తప్ప ఇంకెక్కడా కూడా తనకు స్థానం లేదనుకున్నారు. బాబా బలవంతంగా ఇంటికి పంపిస్తాడు మహల్సాను. మహల్సా
నీకు ఆడపిల్లలు ఉన్నారు, నీకు కూడా వంశోద్ధారకుడు కావాలి, వెళ్ళి ఇంటికెళ్ళి సంసారం చేయమంటే బాబా వద్దు, మళ్ళీ నన్ను ముళ్ళకంపలోకి నెట్టేస్తున్నారు, మళ్ళీ నన్ను మాయలోకి నెట్టేస్తున్నారు మీరు, దయచేసి వద్దు బాబా, ఇప్పుడు వంశోద్ధకుడు లేకపోతే ఏం బాగుంటుంది అంటే, నీకు తృప్తిగానే ఉన్నావు మహల్సా, కానీ భార్య ఎప్పటికో అప్పటికి నిన్ను ఈ విషయంలో నిందించవచ్చు, నీ కుటుంబీకులు, నీ వంశస్థులు, అరే నీకు వంశం లేకుండా పోయిందని చెప్పి నిన్ను అనవచ్చు, కాబట్టి వెళ్ళి నా మాట విని వెళ్ళి ఇంట్లో పడుకో అని అంటాడు. అలా సంవత్సరం తర్వాత మహల్సాకు కొడుకు పుడతాడు, మార్తాండ్ మహల్సా. ఈ విధంగా చాలా జాగ్రత్తగా మహల్సాపతిని బాబా చూసుకున్నారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నారంటే ఒక్క రూపాయి కూడా అంటనటువంటి స్థితిని, ఒక్క రూపాయి కోసం కూడా ఆశపడనటువంటి ఆత్మానంద స్థితిని మహల్సాకు బాబా అనుగ్రహించారు. బాబాకు అనేక మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను సాయిబాబా భక్తులని చెప్పుకుంటారు. ఒక్క మహల్సాను మాత్రమే బాబా భగత్ అని చెప్పి ప్రేమగా పిలుచుకునేటువంటి వాడు. భగత్ అంటే అసలైనటువంటి భక్తుడివి నీవే. అందుకనే మహల్సాపతి భక్త మహల్సాపతి అయ్యాడు. మనమందరం కూడా సాయి భక్తులమైతే భక్త మహల్సాపతి భక్తికి ప్రతిరూపం, సాయి భక్తికి ప్రతిరూపం మహల్సాపతి అయ్యారు. మహల్సాపతి గురించి మాట్లాడుకుంటుంటే తను పులకరించిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఎలా ఉండగలుగుతాం మనం? ఒక భగవంతుడి యొక్క ప్రస్థానం ఈ కలియుగంలో ముందుకు సాగాల, అక్కడితోనే నిలిచిపోవాలా అనేటువంటి పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షకు భక్తుడిగా మహల్సా నిలబడ్డాడు. అందుకనే భక్త మహల్సా అయ్యాడు. ఊరికనే బాబా భగత్ 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 అని చెప్పి పిలవలేదు. మహల్సాకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటంటే అతనిలో ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి, ధైర్యం. బక్కపలచటి శరీరం కదా, ఇద్దరు వచ్చి పీకి బయటపడేస్తే వెళ్ళిపోయేటువంటి వాడు. అయినా సరే మహల్సా ధైర్యం చూసి అలా లాగి పడేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు భయాందోళనకు లోనయ్యారు. ఎందుకంటే ఒక ఉగ్ర రూపాన్ని మహల్సాలో చూశారు. మీరిప్పుడు బాబా శరీరాన్ని తాకారా, నా ప్రాణం తీసి తాకండి అన్నారు. అలా తీసుకెళ్తేనే నేను అంగీకరిస్తాను అని చెప్పి అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అంత కఠినంగా ఆ రోజు కూర్చోగలిగాడు. బాబా మహల్సాను చూసి ఎంత సంతోషించి ఉంటారో కదా. ఒక భక్తుడు నా కోసం ఇంతగా పరితపిస్తున్నాడు, తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతా అంటున్నారు. కాబట్టి ఇటువంటి భక్త మహల్సాలు రేపు కొన్ని లక్షల మంది, కోట్ల మంది నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు ఈ కలియుగంలో పుడతారు. అందుకని నేను మరలా అలాంటి వారి కోసం మరలా నేను సజీవుణ్ణి కావాలి అని చెప్పి బాబా 3 రోజుల తర్వాత సజీవుడవుతారు. ఆ తర్వాత బాబా యొక్క అవతార ప్రస్థానాన్ని చూసినట్టయితే మార్గశిర పౌర్ణమి అంటే 3 రోజుల సమాధి కంటే ముందు ఎటువంటి మహత్తు, బాబా మహత్తు ప్రపంచానికి తెలవలేదు. కానీ ఎప్పుడైతే బాబా 72 గంటల సమాధి తర్వాత 1890వ సంవత్సరం నుంచి షిరిడీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు బాబా యొక్క మహత్తును గ్రహించాయి. 1900 సంవత్సరం నాటికి వచ్చే నాటికి బాబా యొక్క ఖ్యాతి మధ్య భారతదేశమంతా కూడా వ్యాపించింది. దీనజనులను ఉద్ధరించడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోట్లాది మంది కాకుండా కొద్ది మంది అయినా సరే మహల్సాలాగా బాబా యొక్క తత్వాన్ని, ఉనికిని, వారి యొక్క మహత్తును కాపాడుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు లోకానికి కొత్తగా అందిస్తూ బాబా పట్ల ప్రేమను పెంచేటువంటి పని చేస్తున్నారు. కాబట్టి ఆ కొద్ది మంది కోసమే ఈరోజు బాబా తన యొక్క అవతార వైభవాన్ని దేశ విదేశాలకు వ్యాప్తింపజేసుకున్నారు. మనందరం అనుకుంటాం బాబా కోట్లాది మంది భక్తులను ఉద్ధరించడానికి, కోట్లాది మంది భక్తులను ఉద్ధరిస్తారు, వారికి కావలసినటువంటి అనుగ్రహాన్ని, కోరికలను అన్నింటినీ తీరుస్తారు. కానీ బాబా యొక్క మనస్సు ఎక్కడుంటుందో తెలుసా? మహల్సా మాదిరిగా ఎవరైతే నిస్వార్థమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో వారి పట్లనే బాబాకు ఎక్కువగా మక్కువ ఉంటుంది. ఒక్క మహల్సా కోసము ఈరోజు మనందరికీ
అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఆయన వారి యొక్క అవతార ప్రస్థానాన్ని మరొక 32 సంవత్సరాలు కొనసాగించి ఈ లోకానికి వారి మహత్తు ఎరుక అయిన తర్వాత, దానిని గుర్తించిన తర్వాత అప్పుడు శరీరాన్ని వదిలారు. వారు శరీరాన్ని వదిలినా సరే ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారనేటువంటి భావన కలిగించడానికి వారి యొక్క లీలామృతాన్ని మనందరికీ సచ్చరిత రూపంలో అందించారు కదా. ఈరోజు ఏ లోటు లేకుండా ఉన్నామంటే మనం మహల్సాను గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ రోజుకు కూడా మహల్సాలాగా జీవిస్తూ ఏ స్వార్థము లేకుండా, ఏ ఆపేక్ష లేకుండా బాబా కోసం తప్పించేటువంటి జనులు ఉన్నారో వారికి మనం ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉండాలి. అటువంటి వారు ఉన్నారు కాబట్టే భవిష్యత్ తరానికి బాబా యొక్క మాధుర్యాన్ని అందించగలుగుతున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహల్సా దగ్గర నుంచి, హేమాడ్పంత్ దగ్గర నుంచి, అదేవిధంగా దాస్గన్ మహారాజ్ దగ్గర నుంచి, ఆ తర్వాత మహాసమాధి తర్వాత అనేక మంది భక్తులు, బివి నరసింహస్వామి లాంటి వారు, రాధాకృష్ణ స్వామి లాంటి వారు, భరద్వాజ మాస్టర్ లాంటి వారు, అనేక మంది బాబా యొక్క మధురిమను అందరికీ అందించాలనేటువంటి తపనతోటి నిస్వార్థమైనటువంటి సేవ చేశారు. అందుకనే ఈరోజు బాబా యొక్క వైభవం భవిష్యత్ తరాలకు మనం అందించగలుగుతున్నాం. ఇది ఎప్పుడూ కూడా తడి ఆరనటువంటి లీలా మాధుర్యం, ఎప్పుడూ కూడా ఎండిపోనటువంటి సాగరం శ్రీ సాయి మహిమ ప్రవాహం. కాబట్టి ఇటువంటి అద్వితీయమైనటువంటి బాబా సాహచర్యంలో మనం ఉన్నాము. ఇది మన యొక్క అదృష్టం. ఈరోజు భక్తిలో కూడా స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం మన మనసులోకి వచ్చినప్పుడు మహల్సాను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మహల్సాకి ఏమిచ్చాడు? ₹1 కూడా తాకనివ్వలేదు కదా. ఆ కుటుంబ పరిస్థితి బాబా వచ్చిన తర్వాత కూడా బాబా యొక్క అనుగ్రహం మహల్సాపతికి దక్కింది. మహల్సా బాబా శరీరాన్ని కాపాడారు. అయినా సరే అదే చిన్ని గృహం, అదే బీద స్థితి, ఒక్కరోజు తింటే 2 రోజులు పస్తులు పడుకోవాల్సినటువంటి స్థితి. అయినా సరే ఆ కుటుంబం ఏ రోజు బాబాను నిందించలేదే. 4 మాసాలు ఉద్యోగం రావడం ఆలస్యమైతే కొడుకు బాబాను విపరీతంగా అడుగుతూ ఉంటామే. బాబాను తన సొంత ఆస్తి వలె రక్షించుకున్నాడే మహల్సా. మరి అటువంటి వాడికి బాబా పట్ల హక్కు ఉండదా? ఎందుకు అడగలేదు మహల్సా? ఒక్క బాబా ఉంటే చాలు, ఈ లోకంలో ఏమీ అవసరం లేదు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసం మహల్సా కలిగి ఉన్నాడు. అరే ఆ విశ్వాసంలో మనకు కొద్దిగా అయినా లేకపోయినే, దాన్ని కనీసం అలవర్చుకోవాల్సినటువంటి ప్రయత్నమైనా చేసుకోలేకపోతే చివరి క్షణంలో ఈ విషయాలన్నీ తలుచుకొని బాధపడితే ఏమీ ఉండదు. కనీసం మహల్సా లాగా ఏ ఆపేక్ష లేకుండా బాబా సాహచర్యంలో గడిపేటువంటి బుద్ధిని, ధైర్యాన్ని మనం తెచ్చుకుంటే నిజంగా మన జీవితం ధన్యం. మహల్సా గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఆ కుటుంబం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పిల్లలు, ఆడపిల్లలు పస్తులు పడుకున్నా సరే ఏ రోజు వచ్చి బాబా దగ్గరికి వచ్చి రూపాయి అడగలేదు పిల్లలు. మిగతా పిల్లలందరూ కూడా, షిరిడీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాబా దగ్గర డబ్బును పొందుతున్నారు. బయ్యాజీ, తాత్య వీళ్ళ వయసు కూడా దాదాపు మహల్సా కూతుర్ల వయసుకు దాదాపు సమానంగానే ఉంటుంది. అలా అని చెప్పి ఏ రోజు తండ్రిని అడగలేదు, ఈ బాబా అందరికీ డబ్బు పంచుతున్నారు కదా నాన్న, మనకెందుకు ఇవ్వరు బాబా అని చెప్పి పిల్లలు అడగలేదే. నిజంగా మహల్సా కుటుంబాన్ని, సంస్కారానికి మనం శిరస్సు వంచి నమస్కారం చేయాలి. తల్లి హృదయం ఎంత కొట్టుమిట్టాడుతుంది బిడ్డలు పస్తులు పడుకుంటూ ఉంటే. ఒక్క పూట తిని 2 పూటలు పస్తులు పడుకుంటున్నారు బిడ్డలు. సాక్షాత్తు పరమాత్మయే మా ముంగిటికి ఎదురుగా వారు నివాసం. మరి వారు ఎందుకు మా పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఏ రోజు మహల్సా భార్య శివుబాయి బాబాను నిలదీయలేదే. అందరూ బంధువులందరూ కూడా అడిగేటువంటి వారట, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ బాబా డబ్బు వంచుతున్నాడు, ఏమమ్మా నీ మొగుడు బాబా దగ్గర డబ్బు తేలేడా, బాబాను అడగలేడా, పోనీ నీ భర్త అడగలేడు, బాబాకైనా దయలేదా, 4 రూపాయలు నీ భర్తకు కూడా ఇవ్వవచ్చు కదా అని అంటే ఆ శివుబాయి చెప్పినటువంటి సమాధానం, నా భర్త పరమాత్మ సాయుధ్యం అనేటువంటి ప్రపంచాన్ని గెలిచి అక్కడ యువరాజుగా కూర్చొని ఉన్నాడు,
ఆ యువరాజు స్థానాన్ని వదులుకొని ఎవరైనా భిక్షుకుడిగా మారుతాడా, ఈ దేహి అని అడుగుతారా అని చెప్పినటువంటి ఆ శివుబాయి ధైర్యం ఎంత గొప్పది. అరే రే, ఈరోజు ఒక్క సంవత్సరం తలకిందులైతేనే, ఒక్క నెల తలకిందులైతేనే మన జీవితం భరించలేమే. ఏ ఆశ లేదు, ఏ ఆధారము లేదు. కంసాలి పనిని కూడా వదిలేశాడు. అనువంశికంగా వస్తున్నటువంటి ఖండోబా మందిరాన్ని పట్టించుకోవట్లేదు. తానే బాబాయే ఖండోబా అని చెప్పి అక్కడ కూర్చుంటున్నాడు. మరి భర్త ఇలా ఉంటే కుటుంబ పోషణ ఎలా అని చెప్పి ఏ రోజు మహల్సా భార్య బాధపడలేదు. మహల్సా కూడా కుటుంబాన్ని పోషించుకోవడానికి భిక్షాపాత్రను ధరించి వారు కూడా భిక్ష చేసి చాలా రోజులు కుటుంబాన్ని పోషించారు. సద్గురువుకు సద్భక్తుడు ఎలా ఉండాలనేటువంటిది మహల్సా మనందరికీ నేర్పించిపోయారు. బాబాతో బాగా అనుబంధం కలిగినటువంటి కొంతమంది ఒక దగ్గర కలిస్తే, నీకు బాబా భక్తుల్లో ఎవరిష్టం అంటే మహల్సా ఇష్టమని ఎవరు చెప్పరు. చెప్పారనుకోండి మహల్సాలాగా బ్రతకాల్సి వస్తుంది. నాకు కాకాసాహెబ్ దీక్షిత్ అంటే ఇష్టం, బాబా కోసం నేను కూడా కొంత త్యాగం చేశామని చెప్పుకుంటాం. నాకు దాస్గన్ మహారాజ్ అంటే ఇష్టం, దాస్గన్ మహారాజ్ మాదిరిగా నేనేదో ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాను, 4 కీర్తనలు పాడుకుంటున్నాను అని చెప్పి ఇంకోరు చెప్తారు. ఇలా రకరకాలుగా. నాకు హారత్ అంటే ఇష్టం, అందుకని మాధవర్కర్ లాంటి భక్తులు నాకు ఇష్టం. ఇలా రకరకాలుగా చెప్తారు. పాయిజామా లాంటి భక్తి నాకుందని చెప్పి కొంతమంది చెప్పుకుంటారు. ఈ విధంగా లక్ష్మీబాయి షిండే ఏ విధంగా అయితే బాబాకు రోజు రొట్టె పాలు పెట్టేదో, నేను కూడా బాబాకు అదేవిధంగా జీవులకు రొట్టె పాలు పెడుతున్నానని చెప్పి చెప్పుకుంటాం. మహల్సాపతిలాగా అంకితమై ఉంటామని చెప్పి మనం ఎవరం కూడా చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే మహల్సాపతిలాగా నేను ఉండాలనుకుంటున్నానంటే అన్నింటినీ వదులుకోవాలి. ఈరోజు ఎవరం అన్నింటినీ వదులుకోవడానికి, అంత గొప్ప త్యాగానికి కట్టుబడేటువంటి వాళ్ళు చాలా అరుదైనటువంటి వారు ఉంటారు. నాకు తెలిసి బాబా మార్గంలో మహల్సాలాగా ఉన్నటువంటి వారు ఒక్క శివనేశన్ స్వామి మాత్రమే కనిపిస్తారు. వారు కూడా దేనిపైన మమకారం లేకుండా, దేని పట్ల ఆసక్తి లేకుండా కేవలం బాబా సేవ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వారు ఆ ఇటీవల కాలంలో నాకు వారు ఒక్కరు మాత్రమే కనిపిస్తారు. మిగతా వాళ్ళందరికీ నాతో సహా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎజెండా హిడెన్గా ఉంటూనే ఉంటుంది. ఏ రహస్య ఎజెండాలు లేనటువంటి వారు ఈ బాబా మార్గంలో చాలా అరుదుగా ఉంటారు. ఉపన్యాసం చెప్పేటువంటి వాళ్ళకి రాత్రి నేను గొప్పోడైపోవాలనుకుంటారు. బాబా కీర్తన చేసేటువంటి వారు రాత్రి నేను గొప్ప విద్వాంసుని అయిపోవాలనుకుంటారు. కానీ మహల్సా ఏమీ అయిపోవాలనుకోలేదు. ఒక్క జనన మరణ చక్రం నుంచి నేను తప్పించుకుంటే చాలు, అందుకోసం నేను ఎంత ఓపికైనా పడతాను, ఎన్ని పరీక్షలకైనా నిలబడతానని చెప్పి బాబా నీడ వెనకాల నిల్చున్నాడు తప్ప బాబా ముందు ఫోకస్లో మాత్రం మహల్సా ఎప్పుడూ ఉండేటువంటి వారు కాదు. ఏ రోజు మహల్సా చర్చల్లో, గోష్ఠుల్లో భక్తులతో పాటు అందరితో పాటు చిట్చాట్లు, వ్యవహారాలు ఇవేవి కూడా మహల్సా జీవితంలో లేవు. ఎందుకంటే బాబా ఒక్క క్షణం కనబడకపోతే, బాబా ద్వారకామయి నుంచి వెళ్ళి రుయ్యిలో ఉన్నటువంటి హనుమాన్ మందిరం దగ్గర కూర్చుంటే బాబా వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతకంటే ముందు 16 సంవత్సరాల బాలుడప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదు. ఇంట్లో చెప్పిపోతారు శివుబాయి తోటి, వస్తే నేను బాబాతో కలిసి వస్తాను, లేకపోతే నా గురించి మీరు ఎదురు చూడవద్దు, నాకు ప్రాణం ఉందా, జీవి విడిచాననేటువంటి దాని గురించి కూడా మీరు ఆలోచించొద్దు అని చెప్పి వెళ్ళిపోతే రుయ్యిలో బాబా కనిపిస్తే, బాబా రండి బాబా వెళ్దామంటే నేను రాను, అక్కడ నన్ను నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు అంటారు. అంటే కోరికల కోసం వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ద్వారకామయిలో మూగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అంటారు. లేదు బాబా మీరు రండి అని అంటే, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందంటే, సరే నేను కూడా మీతో ఉంటానంటే, అరే నాకంటే కొంప గోడు సంసారం లేదు మహల్సా, నీకోసం భార్యా బిడ్డలు ఉన్నారు, నేను ఎక్కడెక్కడో తిరిగి వస్తాను, నాతో నువ్వు ఎలా ఉంటావంటే, లేదు బాబా ఆల్రెడీ నా భార్యకు చెప్పి వచ్చాను, నా గురించి ఎదురు చూడవద్దు, నేను బ్రతుకున్నా లేకున్నా ఒకటే అనేటువంటి భావంతో మీరు ఉండండి, నేను ఉన్నారనేటువంటి భావంతో మీరు ఉండకండి, నేను వెళ్ళిపోయాను అనుకోండి చెప్పి వచ్చానంటే, మహల్సా పిచ్చి పట్టిందా, చలో పద అని చెప్పి మళ్ళీ బాబా వస్తాడు. అంటే మహల్సా యొక్క కమిట్మెంట్కు అనేక సందర్భాల్లో బాబా లొంగిపోయాడు. బాబా ఒక కపట గురువు వెనకాల వెళ్ళి సేవ చేస్తుంటే మహల్సా భరించలేకపోయాడు. ఊరు జనాన్ని వేసుకొని వెళ్ళాడు రహతాకు. ఆఖరికి సయోధ్య చేసుకొని ఎట్లో గట్ల బాబాను
ద్వారకామాయికి తెచ్చుకున్నాడు. వారితో పాటు ఆ దొంగ గురువు కూడా తెచ్చుకున్నాడు. ఆ దొంగ గురువు పన్నాగాన్ని బయట పెట్టడానికి దేవిదాస్ లాంటి వారి దగ్గర పాండిత్యానికి పరీక్షకు పెట్టాడు. అతని యొక్క పాండిత్యాన్ని బయటేశాడు. ఆ కపట గురువు అక్కడి నుండి వెళ్ళిపోవడంలో మహల్సా పాత్ర చాలా గొప్పది. మహల్సా కేవలం బాబా పక్కన మౌనంగా కూర్చున్నటువంటి ఒక మౌన మునిగలాగా మనకు కనిపిస్తారు. కానీ బాబా వద్దకు ఈ భక్తజన సందోహం లేనటువంటి సందర్భంలో బాబాకు ఒక రక్షకుడిలాగా వారు ఈ పుణ్య నేలపైకి వచ్చారు. అందున షిరిడీ నేలపైన వారు అవతరించారు. కాబట్టి వారి యొక్క అవతార ప్రస్థానం ఇక్కడే కొనసాగాలి, వారు ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి మొండి పట్టుదలతో ఉన్నారు. అందుకనే బాబాకు ఒక రక్షకుడిలాగా మహల్సాపతి నిలిచిపోయారు. అటువంటి మహల్సాపతికి ఈరోజు మనందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అంతేకాదు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా బాబా 3 రోజుల సమాధి ఘట్టం ఎక్కడా జరగదు. ఒక్క వరాల సాయి మందిరంలోనే జరుగుతుంది. 2015 సాయి టీవీ ప్రారంభమైనప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, అందరిలాగా సాయి టీవీ కేవలం భజన సత్సంగము హారతికి పరిమితమైతే ఈరోజు సాయి టీవీ ఇంత గొప్పగా ఉండేటువంటిది కాదు. అందుకనే బాబా మొదటి నుండి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలను సాయి టీవీతో చేయిస్తూ ఇది 11వ సంవత్సరం బాబా యొక్క 3 రోజుల సమాధి ఘట్టాన్ని సాయి టీవీ నిర్వహిస్తూ వస్తుంది. వరాల సాయి మందిరం ఏర్పడ్డ తర్వాత గత 5 సంవత్సరాలుగా వరాల సాయి మందిరంలో బాబా యొక్క 3 రోజుల సమాధి ఘట్టం ఇక్కడ నిర్వహించబడుతుంది. వీలున్నటువంటి వారు ఈరోజు వచ్చి తప్పకుండా బాబా 3 రోజుల సమాధి ఘట్టాన్ని వరాల సాయి మందిరంలో దర్శించుకోండి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.